నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం వెన్నుముకకు సంబంధించిన సమస్యల గురించి తెలుసుకోబోతున్నాం. వాటి గురించి మనకు వివరంగా తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆచార్య శశికాంత్ శర్మ గారు. ఆయన గత 15 సంవత్సరాలుగా ఆల్టర్నేటివ్ థెరపీస్ గురించి వర్క్ చేస్తున్నారు. అండ్ ఆయన యోగా టీచర్, సుజోగ్ థెరపిస్ట్ అండ్ డాన్ థెరపిస్ట్. ఇంకా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఆయనకి. అలాగే ఈ శర్మ గారితో కనుక మీరు మాట్లాడాలి అనుకుంటే లైవ్లో మీరు డయల్ చేయవలసినటువంటి నెంబర్ 04066002333. మరి ఆలస్యం చేయకుండా మరిన్ని విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. శర్మ గారు, ఆల్టర్నేటివ్ థెరపీస్ అని చెప్పేసి అని వింటూనే ఉన్నాము. అసలు ఆల్టర్నేటివ్ థెరపీస్ అనేవి ఎన్ని ఉన్నాయంటారు? ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యను నేర్పినటువంటి గురువులందరికీ సాష్టాంగ ప్రణామాలు చేసుకుంటూ ఈరోజు కార్యక్రమం ప్రారంభిస్తున్నాను. దీంట్లో మనకు ప్రపంచవ్యాప్తంగా 2 రకాల థెరపీస్ ఉన్నాయి. అంటే ఒకటి మందులతో ఉన్నటువంటి థెరపీస్, 2 మందులు లేని థెరపీస్ అన్నమాట. కాబట్టి ఇన్వేజివ్ అంటే మనం ఏదైతే మెడిసిన్ లోపలికి తీసుకుంటామో, అది ఆయుర్వేద లేదు హోమియోపతి, అలోపతి ఏదైనా లోపలికి తీసుకుంటే వీటిని ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ అంటారు. రెండోది ఏంటంటే నాన్ ఇన్వేజివ్ ఆల్టర్నేటివ్ థెరపీస్ అంటారు. అంటే ఎలాంటి మందులు అవసరం లేకుండా మన సమస్యలు తగ్గించుకునేవి. కాబట్టి వాటి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. వాటితో ద్వారా ఎట్లా మనం ఈ వెన్నెముక సమస్యలు, డిస్క్ ప్రాబ్లమ్స్, నడుము నొప్పి, తర్వాత మెడ నొప్పి, సయాటికా, తర్వాత ఒక పక్క కాలు లాగడం, ఒక పక్క చేయి లాగడం, ఈ మధ్యలో సర్వసాధారణంగా మనం ఇవన్నీ చూస్తున్నాము. వీటన్నిటికీ కూడా ఏంటంటే ఎలాంటి మందులు మనకు అవసరం లేకుండా, ఎలాంటి ఆపరేషన్ అవసరం లేకుండా మనకు మనంగా ఎట్లా తగ్గించుకోవచ్చు, అట్లాగే ఈ మందులు లేని థెరపీస్ ఏమేమి ఉన్నాయి, ఏది ఏ సమస్యకు చక్కటి పరిష్కారం అనేటువంటి విషయం ఈరోజు తెలుసుకుందామండి. సో మరి డాక్టర్ గారు, అలాగే డాన్ థెరపిస్ట్ అని చెప్పేసి అని అసలు డాన్ థెరపీ అంటే ఏంటి? ఇదేంటంటే ఈ డోర్న్ అనేటువంటి వ్యక్తి జర్మనీలో ఒక రైతు అన్నమాట. అయితే ఆ రైతు ఈ విధంగానే వెన్నెముక సమస్యతో బాధపడుతూ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే వారు నువ్వు వ్యవసాయం చేయొద్దు, ఇంకేం చేయొద్దు, నీ వెన్నెముక పాడైంది అని చెప్తే అప్పుడు ఆయన ఏం చేసిందంటే వ్యవసాయం చేయకుంటే నేను ఎట్లా బతకాలి, నా కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలని ఆలోచించి ఆయనే వాళ్ళ పూర్వీకులు ఆచరించినటువంటి ట్రీట్మెంట్స్ ఏమున్నాయని వెతికి ఈ వెన్నెముకను ఎట్లా స్ట్రెంథెన్ చేసుకోవాలనేటువంటి సిస్టమ్ను రూపొందించడం జరిగింది. దాన్ని డోర్న్ థెరపీ అంటారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆర్థోపెడిక్ డాక్టర్స్, తర్వాత ఫిజియోథెరపిస్టులు ఈ సిస్టమ్ను ఫాలో అవుతున్నారు, ఈ డోర్న్ మెథడ్ను. డోర్న్లో ఏంటంటే కంప్లీట్ టోటల్ పెల్విక్, తర్వాత హోల్ స్పైన్ అడ్జస్ట్మెంట్ అంతా ఉంటుందన్నమాట న్యాచురల్గా. ఓకే. అలాగే మాన్యువల్ ఓస్టియోపాత్ అని చెప్పేసి విన్నాం, అంటే ఏంటో కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇదేంటంటే ఈ యుఎస్ బేస్డ్ టెక్నిక్స్, ఇవి ఓస్టియోపతికి సంబంధించినవి. దీంట్లో ఏంటంటే 3 రకాల ప్రాబ్లమ్స్కు ఆన్సర్స్ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ మాన్యువల్ ఓస్టియోపతి అనేది ఏంటంటే మాన్యువల్గా మనకు ఈ వెన్నెముకను అడ్జస్ట్ చేసేటువంటి విధానము. దీంట్లో రెండోది ఏంటంటే విజరల్ అనేటువంటి విధానం ఉంటుంది. ఈ విజరల్ ట్రీట్మెంట్స్ ఏంటంటే గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్, అల్సర్ ఇష్యూస్, తర్వాత యాంగ్జైటీ, తర్వాత డిప్రెషను, డయాబెటీస్, ఇట్లాంటి వాటికి ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. మూడోది క్రేనల్ అనేది ఉంటుంది. మైండ్ రిలేటెడ్ ఇష్యూస్కు, స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్కి అన్నిటికి కూడా క్రేనల్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో మరి డాక్టర్ గారు, అలాగే ఈ మధ్య కాలంలో అందరికీ కూడా వెన్నుముక నొప్పి కానీ మెడ నొప్పి కానీ అంటూ ఉంటారు, ఆ నొప్పి వస్తుంది అని. అసలు ఈ నొప్పులు ఎందుకు వస్తాయంటారు? ఈ మధ్యకాలంలో మనం గమనించినట్టు అవుతాయి ఏంటంటే చాలామంది ఈ వెన్నెముక సమస్యలతో బాధపడుతున్నారు. వెన్నెముక సమస్యల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే లోవర్ బ్యాక్ పెయిన్, అంటే నడుము నొప్పి. ఈ నడుము నొప్పి ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా కూర్చోవడం ద్వారా చాలా మందిలో వస్తూ ఉంటుంది. అంటే ఒకటే పొజిషన్లో ఎక్కువగా ఉండడం ద్వారా, అంటే మీరు ఎక్కువ సిట్టింగ్ పొజిషన్లో ఉన్నా మీకు బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది, ఎక్కువ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నా కూడా మీకు బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. కాబట్టి ఒకటే పొజిషన్లో ఎక్కువగా ఉండడం ద్వారా ఈ లోవర్ బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. రెండోది ఏంటంటే జర్నీ ఎక్కువగా చేసేటువంటి వాళ్ళల్లో కూడా మనకు ఈ లోవర్ బ్యాక్ పెయిన్ గమనించవచ్చు. దాని తర్వాత ఈ గతుకుల రోడ్ల మీద కొంచెం స్పీడ్గా వెళ్ళడం, స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు చూసుకోకుండా వెళ్ళడం. ఎందుకంటే దాంట్లో మన తప్పేం ఉండదు. బస్ డ్రైవర్ కానీ, తర్వాత కార్ డ్రైవర్ కానీ, ఆటో డ్రైవర్ కానీ అట్లా తీసుకెళ్తూ ఉంటాడు. ఆటోమేటిక్గా ఏంటంటే నడుము పట్టుకోవడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మనకు ఈ లోవర్ బ్యాక్ పెయిన్ అనేది వస్తుందన్నమాట. దీనికి సంబంధించి మనకేంటంటే 2 రకాల పరిష్కారాలు ఉన్నాయి. ఒకటి మనకు మనంగా చేసుకునేవి, రెండోది ఏంటంటే థెరపిస్ట్ ద్వారా చేయించుకునేవి.
మనకు మనంగా చేసుకునే వాటిల్లో సుజోక్ థెరపీ, కొరియన్ సిస్టమ్. సు అంటే చేతి, జోక్ అంటే కాలు. అంటే దీనికి సంబంధించిన ప్రెషర్ పాయింట్లు, దీన్ని ప్రెషర్ థెరపీ అని చెప్పుకోవచ్చు. బట్ యాక్యుప్రెషర్ మనం అందరం పేరు వినే ఉంటాం కదా, దానికి సంబంధించినటువంటి పాయింట్స్ మన చేతిలోనే ఉంటాయి. లోవర్ బ్యాక్కి సంబంధించి అంటే ఓన్లీ లోవర్ బ్యాక్ అనే కాదు, హోల్ బాడీకి సంబంధించిన అన్ని పాయింట్స్ మనకు ఉంటాయి. బట్ ఈరోజు మనం ఏంటంటే ఈ నడుము నొప్పికి సంబంధించిన పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎట్లా మనం ప్రెస్ చేసుకోవడం ద్వారా, ఎట్లా విత్తనాలు పెట్టుకోవడం ద్వారా, ఎట్లా మనం మ్యాగ్నెట్లు పెట్టుకోవడం ద్వారా మనం విత్ ఇన్ మినిట్స్లో మనం ఒక 80% వరకు రిలీఫ్ ఎట్లా పొందొచ్చు అనేది ఈరోజు తెలుసుకుందామండి. అలాగే డాక్టర్ గారు, అందరూ ఈ సమస్యల గురించి ప్రతి చోట వింటూనే ఉంటాం కదా, మరి తగ్గించుకోవడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయంటారా? బ్యాక్ పెయిన్కి అలాగే నెక్ పెయిన్కి. తప్పకుండా అండి. ఇప్పుడు ఏదైతే మనకు డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, నడుము నొప్పి, తర్వాత మెడ నొప్పి, ఒక పక్క చేయి లాగడం, ఒక పక్క కాలు లాగడం, అంటే ఈ డిస్క్ వెన్న పూసకు సంబంధించిన సమస్యల ద్వారా మనకు వచ్చేటువంటి నొప్పులను మనకు మనంగా తగ్గించుకోవచ్చు. చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. వెంటనే దీనికి సంబంధించిన రిజల్ట్ కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. దీంట్లో ఫస్ట్ లోవర్ బ్యాక్ పెయిన్. లోవర్ బ్యాక్ పెయిన్ ఏంటంటే కంప్లీట్గా మనకు ఈ వెనుక భాగంలో నొప్పి రావడం అనేది జరుగుతుంది. దీంట్లో కూడా 2 భాగాలు ఉంటాయి. ఒకటి వెన్నెముక ప్లేస్లో నొప్పి రావడం, కొంతమందిలో ఏంటంటే ఒక పక్కగా నొప్పి వస్తూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే 2 పక్కలు కూడా హరిజోంటల్గా మొత్తం నొప్పి ఉంటుంది, తిమ్మిరిగా కూడా ఉంటుంది అనమాట. ఇట్లాంటి దానికి ఏంటంటే మీరు చేయాల్సింది, చేయి తీసుకోవాలి. ఈ చేయి తీసుకున్న తర్వాత చేయిలో మనకేంటంటే ఈ 2 ఫింగర్స్ ఒక సైడు, 2 ఫింగర్స్ ఒక సైడు మనం పెట్టేసుకుంటే ఈ మిడిల్ ఏరియా మనకు ఉంటుంది. మిడిల్ ఏరియా ఆల్రెడీ లైవ్ ఎవరైతే చూస్తున్నారో, లైవ్ చూస్తున్నటువంటి వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడొచ్చు. ఎవరికైతే లోవర్ బ్యాక్ పెయిన్ ఉందో వారు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మధ్యలో ఏంటంటే మీరు ప్రెస్ చేసి చూసుకుంటే 2 సైడ్స్ కూడా బోన్స్ ఉంటాయి. మిడిల్లో ఏంటంటే మీకు పెయిన్ఫుల్ పాయింట్స్ ఐడెంటిఫై అవుతాయి. మేము ప్రొఫెషనల్గా ఏంటంటే ఈ మెటల్ జిమ్మీ ఉంటుంది. చాలామందికి కట్టెతో చేసిన జిమ్మీస్ కూడా అందుబాటులో ఉంటాయి. దీని ద్వారా నెమ్మదిగా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. బోన్ పైన మనం ప్రెస్ చేయొద్దు, నెమ్మదిగా మజిల్ పైనే మనం ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. మజిల్ పైనే మనం ప్రెస్ చేసుకుంటూ వెళ్తే ఎక్కువ పెయిన్ఫుల్ పాయింట్ అనేది మనకు వస్తుంది. ఎక్కడైతే ఎక్కువ పెయిన్ఫుల్ పాయింట్ వచ్చిందో ఆ ఏరియాను మనం గుర్తించాలి మొట్టమొదలు. అంటే ఇది మనం గుర్తించాల్సింది ఏంటంటే మీకు ఎంఆర్ఐ రిపోర్ట్లో కూడా ఏమి రాకున్నా కూడా ఏంటంటే సెల్యులర్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్ కూడా తగ్గిస్తుంది. అంటే ఎప్పుడో మీకు 4-5 ఇయర్స్ తర్వాత మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే కూడా మీకు ఈ ప్రెషర్ పాయింట్లో మీకు బ్యాక్ రిలేటెడ్ పాయింట్ ఐడెంటిఫై అవుతుంది. కాబట్టి ఇప్పటి నుండే మనం ఈ ప్రెషర్ పాయింట్ని యూజ్ చేసుకోవడం ద్వారా ఫ్యూచర్లో మనకు బ్యాక్ పెయిన్ రాకుండా చూసుకోవచ్చు. ఇది పాయింట్ మనం ఐడెంటిఫై చేసాం, బ్యాక్ పెయిన్ పాయింట్. ఇప్పుడు ఐడెంటిఫై చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి మనం? దీనికి ఏంటంటే మనకు సుజోక్ థెరపీలోనే ఈ సీడ్ థెరపీ అని ఉంటుంది. ఈ సీడ్ థెరపీకి మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉండాల్సింది ఒక ప్లాస్టర్. అన్నీ మనకు సర్జికల్ షాప్స్లలో అందుబాటులో ఉంటుంది. సర్జికల్ ప్లాస్టర్ అంటే ఇస్తారు. దాన్ని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సీడ్ థెరపీ అంటాం దీన్ని. దీనికి మనము మన ఇంట్లో ఉన్నటువంటి పెసరగింజ కానీ, కంది గింజలు కానీ, మన వంటింట్లో ఉన్నటువంటి విత్తనాల్లో ఏదైనా ఒక విత్తనాన్ని తీసుకోవచ్చు. తీసుకొని ప్లాస్టర్కి మనం ఈ విధంగా అతికించుకుంటాం. అతికించుకున్న తర్వాత ఎక్కడైతే ప్రెషర్ పాయింట్ ఉందో ఈ ప్రెషర్ పాయింట్ మనం గుర్తించినటువంటి పాయింట్లో మనం ఈ ప్లాస్టర్ని ఈ విధంగా అప్లై చేస్తాము. ఎందుకు ఇది అప్లై చేస్తాము అంటే ఇప్పుడు ప్రెషర్ పాయింట్ ఎక్కడుందో మనం వెతకడానికే ఒక 5 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది. ప్రతి అరగంటకు ఒకసారి మనం దాన్ని ప్రెస్ చేసుకోవాలంటే మీకు వెతకడానికే 10 నిమిషాలు పోతే ఇంకెక్కడి నుంచి ప్రెస్ చేస్తాం మనం? కాబట్టి ఏంటంటే అది మనకు గుర్తుండకుండా, ఇబ్బంది లేకుండా ఏం చేస్తామంటే ఈ సీడ్ పెట్టుకుంటున్నాం. సీడ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా ఆ పాయింట్ ఎక్కడ ఉంది అనేది మీకు తెలుసు. దీన్ని ఏం చేస్తామంటే అరగంటకు ఒకసారి నెమ్మదిగా ప్రెస్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఇది ప్రెస్ చేస్తామో మనకు రెండవ బాడీ ఉంది, ప్రాణశక్తి మన బాడీలో ఉంది. ఫిజికల్ బాడీ కాకుండా ప్రాణమయ కోశం ఉంది. కాబట్టి ఈ ప్రాణశక్తి సహజంగా ఏంటంటే మన బాడీలో మెడిసిన్ తయారు చేసి పెడుతుంది. మనకి ఎక్కడ సమస్య ఉన్నాయంటే ఈ ప్రెషర్ పాయింట్స్లలో మెడిసిన్ రెడీ అయి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ ఏరియాను ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మెడిసిన్ రిలీజ్ అయిపోతుంది. మీకు బ్యాక్ పెయిన్ మేబీ 50 to 80% రిలీఫ్ అనేది వస్తుంది. ఇది బ్యాక్ పెయిన్కి సంబంధించినటువంటి పాయింట్. ఇది ఎట్లా చేయాలి అంటే ఫస్ట్ పాయింట్ ఐడెంటిఫై చేస్తాము, అరగంటకు ఒకసారి ప్రెస్ చేస్తాము. 6 అవర్స్ ఇది ఉంచుకోవాలి. అంటే 6 అవర్స్లో ఒక 12 సార్లు దీన్ని మనం ప్రెస్ చేసుకుంటాము. ఒకరోజు లెఫ్ట్ హ్యాండ్, ఒకరోజు
రైట్ హ్యాండ్లో మనం ప్రెషర్ పాయింట్ అప్లై చేసుకుంటాము. ఆల్టర్నేట్గా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మనకు లోవర్ బ్యాక్ పెయిన్లో చాలా మంచి రిలీఫ్ అనేది ఉంటుంది. అయితే ఇదే లోవర్ బ్యాక్ పెయిన్ గత కొన్ని సంవత్సరాలుగా ఉంది. అంటే మీకు 6 నెలల నుంచి ఉంది, సంవత్సరం నుంచి ఉంది. ఎందుకంటే 6 months క్రాస్ అయింది అంటే దీన్ని క్రానిక్ అంటాము. 6 months లోపల ఉంటే ఎక్యూట్ పెయిన్ అంటాం. అంటే ఆ ఎక్యూట్ పెయిన్ మనం ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఈ విధంగా ప్రెషర్ థెరపీస్ వాడుకుంటూ మనం తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా అసలు ఈ బ్యాక్ పెయిన్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వీళ్ళు ఎట్లాంటి మూవ్మెంట్స్ చేయరు. అంటే స్పైన్ ట్విస్ట్ మూవ్మెంట్స్ కానీ, తర్వాత ఈవెన్ పడుకొని మర్కటాసనం, చాలా ఆసనాలు ఉన్నాయి మనందరికి తెలుసు, బట్ ఏది చేయరు అనమాట వీళ్ళు. అది చేయకపోవడం ద్వారా ఏమవుతుందంటే మనకు ప్రాబ్లం అనేది వస్తుంది. ఎక్కువగా కూర్చొని ఉండడం ద్వారా కూడా వస్తుంది. కాబట్టి ఏంటంటే మనం కొంచెం ఆసనాలు రెగ్యులర్గా వేసుకోవడం ద్వారా మనకు ఈ నడుము నొప్పి రాకుండా చూసుకోవచ్చు. ఈ ప్రెషర్ పాయింట్లు వేస్తూ దాంతోపాటు యోగాలో ఉన్నటువంటి స్పైన్ రిలేటెడ్ ఆసనాలు వేసుకోవడం ద్వారా కూడా శాశ్వతంగా దీన్ని తగ్గించుకోవచ్చు. బట్ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఎంఆర్ఐ మనం తీయించుకున్న తర్వాత ఎంఆర్ఐలో కూడా ఈ డిస్క్ బల్జ్ ఉందని, డిస్క్ కంప్రెషన్ అని, తర్వాత నరు కెనాల్ కంప్రెస్ అవుతుందని మనకు రిపోర్ట్ ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుందంటే కంప్లీట్గా బ్యాక్ పెయిన్ ఉంటుంది. బ్యాక్ పెయిన్తో పాటు ఒక పక్క కాళ్ళు లాగడం కానీ, ఒక కాళ్ళు వీక్ కావడం కానీ, కాళ్ళల్లో తిమ్మిర్లు కానీ, అరికాళ్ళలో మంటలు కానీ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇది కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ అని చెప్పొచ్చు. ఇట్లాంటి సందర్భంగా ఏంటంటే మనం ఈ ప్రెషర్ పాయింట్ వాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి థెరపీస్, అప్పుడు మనకు థెరపిస్ట్ యొక్క అవసరం ఏర్పడుతుంది. దీంట్లో డోర్న్ థెరపీ, తర్వాత ఓస్టియోపతి ఉంది, కైరోప్రాక్టీస్ ఉంది. ఇట్లాంటి ట్రీట్మెంట్స్ మనం తీసుకుంటూ ఇంట్లో ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఈ ప్రెషర్ పాయింట్లు పెట్టుకోవడం ద్వారా మేబీ ఎన్ని సంవత్సరాల నుంచి మనకు ఈ క్రానిక్ ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఈజీగా దీన్ని శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. ఎలాంటి మందులు అవసరం లేకుండా, ఎట్లాంటి ఆపరేషన్ అవసరం లేకుండా. బట్ ఏంటంటే వీ నీడ్ రైట్ గైడెన్స్. కాబట్టి ఆ రైట్ గైడెన్స్లో మనం ఈ ప్రెషర్ పాయింట్స్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా మనం ఎలాంటి మందులు అవసరం లేకుండా నడుము నొప్పిని తగ్గించుకోవచ్చు అండి. శర్మ గారు కాలర్ రెడీ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో 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 హలో, చెప్పమ్మా. నమస్తే అండి. లైన్ లో ఉన్నామ్మా. హలో, లైన్ లో ఉన్న తల్లి ఉండమంటివి కదా. నమస్తే అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. స్వాగతం తల్లి. నాకు పెరలస్ వచ్చింది, డాక్టర్ తో మాట్లాడుతా అంటే ఇందాక లైన్ లో ఉండమన్నది. మాట్లాడండి. మీ పేరు? నా పేరు విపి భాస్కర్ రావు. విపి భాస్కర్ రావు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మా నిజామాబాద్ జిల్లా నవపేట మండలం నాడపురం గ్రామం. నాకు 2008లో అమ్మా చెప్పండి వింటున్నాం. 2008లో బైపాస్ సర్జరీ అయింది నాకు. 2016లో పెరలస్, ఎడమ చేతు ఎడమ కాలు నోరు పడిపోయింది. అయితే ఇప్పటికి మంచం మీద వన్న కాలు వచ్చింది, కొంచెం చేతు వచ్చింది, నోరు వచ్చింది, చేతి మాత్రం అంత వచ్చింది. కానీ కొంచెం ఈ మోచేతి నుంచి మీదికి ఈ దండ రెట్టుంటే చూడు, ఈ భుజం, కుడి భుజం మీద అవును ఆడ కొంచెం కాయాలు ఉంటున్నదా, దెబ్బతిస్తారు నరం. ఆ నరం కొంత ఆకులు తైలం పీలం చెప్తాడు డాక్టర్ గారు అని అడుగుతున్నామ్మా. తప్పకుండా అండి, డాక్టర్ గారు మాట్లాడుతున్నారు, చక్కగా వినండి. మాట్లాడుతున్నాను. నమస్తే అండి. నమస్కారం సార్. సార్ మీకు ఏంటి చేతి ఒక్కటి కొంచెం ప్రాబ్లం ఉంది అంతే కదా? మిగిలిన నడవగలుగుతున్నారు, అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు కదా? చేసుకోగలుగుతున్నా. రైట్ అండి. ఇప్పుడు ఏంటంటే ఈ చేతిలో భుజంలో నొప్పి ఎక్కువగా ఉంటుందా మీకు? ఈ భుజంలో ఈ చేతి భుజం కింద కొంచెం దండకడ ఇక్కడ పక్కకు నరమ గట్టి ఉంటది. అవునవును. గోచవల గట్టి ఉంటది. చేతి దొరకవచ్చు, మీదికి చేతి సరిగ్గా లేవనిస్తలేదు, సగం దగ్గర సగం లేస్తలేదు. ఇది ఒకటే ప్రాబ్లం ఇప్పుడు నాకు 2016 నుంచి. రైట్ అండి. ఇప్పుడు దీనికి సంబంధించి మీకు ఒక మంచి హెల్త్ టిప్ ఇస్తాను నేను. ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను, దాంతోపాటు ప్రెషర్ పాయింట్ కూడా చెప్తాను. అది జాగ్రత్తగా మీరు చూడండి. ఇప్పుడు కూడా మీరు డైరెక్ట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇదేంటంటే పెరాలసిస్ సిమ్టమ్ కాకుండా జనరల్గా కూడా ఏంటంటే మనకు ఎవరికైనా షోల్డర్ పెయిన్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా నేను చెప్పేటువంటి టిప్ అనేది ఉపయోగపడుతుంది. ఎవరికైతే ఈ భుజం నొప్పి ఉంటుందో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ నెమ్మదిగా మీ యొక్క హ్యాండ్ షోల్డర్ లెవెల్ వరకు తీసుకోవాలి. షోల్డర్ లెవెల్ వరకు తీసుకున్న తర్వాత కంప్లీట్ హ్యాండ్ను స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసిన తర్వాత నెమ్మదిగా రిస్ట్ను లోపలికి బెండ్ చేయాలి. రిస్ట్ను లోపలికి బెండ్ చేసేటప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఈ మణికట్టు మలగకుండా చూసుకోవాలి. ఇది స్ట్రేట్గా ఉండాలి. తర్వాత పై 2 ఫింగర్స్ను లోపలికి ఈ విధంగా స్ట్రెచ్ చేయాలి. అంటే 4 ఫింగర్స్ని ఇక్కడ సపోర్ట్ తీసుకుంటాము,
పై 2 ఫింగర్స్ లోపలికి స్ట్రెచ్ చేస్తాము. ఎప్పుడైతే స్ట్రెచ్ చేస్తామో ఎక్కడైతే మీకు పెయిన్ఫుల్ ఏరియా ఉందో షోల్డర్లో ఆటోమేటిక్గా ఆ ఏరియా స్ట్రెచ్ చేయబడుతుంది. ఇక్కడ నెమ్మదిగా ఈ చేయిని నెమ్మదిగా, ఇది ఎట్ సైడ్ ప్రాబ్లం ఉంటే ఆ చేయితోనే చేసుకోవాలి, చాలా సింపుల్. రైట్ సైడ్ మీకు రైట్ షోల్డర్ పెయిన్ ఉంటే రైట్ హ్యాండ్తో చేయండి, లెఫ్ట్ షోల్డర్ పెయిన్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్తో చేయండి. నేను లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నాను. రైట్, ఇప్పుడు దీన్ని నెమ్మదిగా రైట్ సైడ్ లాక్కోవాలి. చేతి ఎంతవరకు వస్తే అంతవరకు లాక్కొని ఇక్కడ 5 సార్లు దీర్ఘ శ్వాసలు అంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. కళ్ళు మూసుకోవాలి, 5 సార్లు గాలి తీసుకుంటూ వదలాలి. చెప్తారా సార్? ఇది మొత్తం మందులు లేని సిస్టమ్ అండి. దీంట్లో ఎట్లాంటి మందులు ఉండవు. ఇది మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఇమ్మీడియట్లీ 5 మినిట్స్లో మీకు రిలీఫ్ అనేది తెలుస్తుంది దీంట్లో. ఎందుకంటే ఈ ఛానలే మీకు బ్లాక్ అయింది కాబట్టి ఆ ఛానల్ మీరు ఓన్గా ఓపెన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు షోల్డర్ పెయిన్, తర్వాత చేయి లాగడంలో ఇమ్మీడియట్లీ మీకు రిలీఫ్ అనేది ఉంటుంది. తర్వాత చేయిని నెమ్మదిగా సెంటర్కి తెచ్చుకుంటాము, తర్వాత నెమ్మదిగా డౌన్ పొజిషన్లోకి తెస్తాము. ఇది ఎక్సర్సైజ్. 8 నెలల నుంచి ధ్యానం చేస్తున్నా సార్. నేను ధ్యానం చెప్పట్లేదు సార్, ధ్యానం చెప్పట్లేదు. నేను చెప్పేది ఏంటంటే ఎక్సర్సైజ్ చెప్తున్నాను. పై 2 ఫింగర్స్ మనం స్ట్రెచ్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా మీకు ఇది రిలీఫ్ అవుతుంది. ఇదొకటి. రెండవది ఏంటంటే ప్రెషర్ పాయింట్. ప్రెషర్ పాయింట్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్లో మీరు తంబు నుంచి కిందికి వెళ్తే నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. సార్ మీరు టీవీ చూస్తున్నట్టయితే నేను చెప్పినట్టుగా చేయండి, ఎందుకంటే ఫోన్లో ఇది మీకు అర్థం కాదు. ఇది టీవీ మ్యూట్లో పెట్టండి, మీరు చెక్ చేసుకుంటే అర్థమవుతుంది. ఈ ఏరియాలో ప్రెషర్ పాయింట్ అనేది వస్తుంది. మీకున్నటువంటి షోల్డర్ పెయిన్ ఎక్కడైతే హెవీగా ఉందో ఆ ఏరియాకి సంబంధించిన పాయింట్ మీకు ఈ ఏరియాలో ఉంటుంది. ఈ ఏరియాలో ఏంటంటే ఎక్కడైతే నొప్పి ఉన్నటువంటి పాయింట్ మీరు గుర్తించడం జరిగిందో ఆ ఏరియాలో ఈ విధంగా మీరు మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ షోల్డర్ పెయిన్కు మార్క్ చేసుకున్న తర్వాత ఆ ఏరియాలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక ప్లాస్టరు, తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి కంది గింజ కానీ పెసర గింజ కానీ ఏదైనా ఒక విత్తనాన్ని తీసుకొని ఈ ప్రెషర్ పాయింట్ ఏరియాలో ఈ విధంగా అప్లై చేసుకోవాలి. చేసుకొని దీన్ని అరగంటకు ఒకసారి ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. అరగంటకు ఒకసారి ప్రెస్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మీకు షోల్డర్ పెయిన్లో రిలీఫ్ అనేది మీకు ఆటోమేటిక్గా తెలుస్తూ ఉంటుంది. ఇది చాలా సింపుల్ టిప్, ఎవరైనా చేసుకోవచ్చు, చాలా సింపుల్. 100% మనకు ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఇవి చేసుకోవడం ద్వారా మీకు షోల్డర్ పెయిన్లో చేయికి సంబంధించిన దాంట్లో చాలా మంచి రిజల్ట్స్ ఖచ్చితంగా ఉంటాయండి. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీ యొక్క అనుభవాలను మా పిఎంసి ఛానల్తో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ విపి రావు గారు. డాక్టర్ గారు చెప్పింది చేస్తే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి. హలో, నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది గుంటూరు అండి, శ్రీనివాస్ అండి నా పేరు. శ్రీనివాస్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మా సమస్య ఒక 10 సంవత్సరాల క్రితం జ్వరం వచ్చిందండి. జ్వరం వస్తే ఒక 10 లంకణాలు ఏమైనాయండి. అయిన తర్వాత గేదెలు ఇప్పానండి హాస్పిటల్ నుంచి వచ్చి. అయిన తర్వాత కడుక్కుమని అన్న తర్వాత లగెత్తుకుంటే గేదెల కాడికి వెళ్తే లగెత్తే కడుక్కుమందండి మోకాలు. ఇక అప్పటి నుంచి నొప్పిగా ఉంటుందండి. ఈ మధ్యకాలం కొంచెం ఎక్కువైతే హాస్పిటల్ వెళ్ళి చూపించాను, ఒక 4 రోజులు మందులు వాడా, ఏం తగ్గలేదండి. కొంచెం వాపాను నొప్పి వస్తుందండి. ఓకే, డాక్టర్ గారు ఇప్పుడు చెప్తారు, దానికి సమాధానం వినండి. మోకాలు నొప్పి మీకు లెఫ్టా రైటా? లెఫ్ట్ లోనండి. లెఫ్ట్ లో ఉంది. ఆ 8 సంవత్సరాలుగా నొప్పి అట్లాగే ఉంటుంది. వాపు కూడా ఉంటుందా అండి? వాపుగా ఉంటుంది. మొన్న ఈ మధ్య వాడారండి ఇది ప్రైవేట్ హాస్పిటల్లో, ఏమి తగ్గలేదు సార్. పర్లేదు సార్, అది ఏదైనా వాడండి. మనం ఇప్పుడు చెప్పుకునేదంతా మందులు లేని విధానం సార్. ఎట్లాంటి మందులు దీంట్లో వాడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించినటువంటి శక్తి కేంద్రాలు మన చేతులలో ఎక్కడున్నాయనే చూసుకొని ఆ ప్రెషర్ పాయింట్ మనం యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం అది తగ్గించుకోవచ్చు. దీనికి సంబంధించి లెఫ్ట్ మోకాలకు సంబంధించిన వాపు ఉంది వీరిలో, తర్వాత నొప్పి కూడా ఉంది. ఎక్కువ మీకు సిట్టింగ్ పొజిషన్ నుంచి స్టాండింగ్ పొజిషన్ వచ్చేటప్పుడు పెయిన్ ఉంటుందా అండి? నడిచేటప్పుడు పెయిన్ ఉంటుందా ఎక్కువగా మీకు? నడిచేటప్పుడు ఉంటుందండి. నడిచేటప్పుడు ఉంటుంది. ఒక పొజిషన్ నుంచి ఒక పొజిషన్కి చేంజ్ అయ్యేటప్పుడు నొప్పి ఏం లేదు కదండి? నొప్పి అదే ఎక్కువసేపు కూర్చొని లెగుస్తుంటే నొప్పి వస్తుందండి. అదే కూర్చొని లేచేటప్పుడు అంటే ఒక పొజిషన్ నుంచి ఒక పొజిషన్కి వెళ్ళేటప్పుడు మీకు నొప్పి వస్తుంది. దాంతోపాటు నడిచేటప్పుడు కూడా పెయిన్ వస్తుంది, అంతే కదండి? రైట్ అండి. ఇప్పుడు దీంట్లో మీరు చేసుకోవాల్సింది ఏంటంటే లెఫ్ట్ లెగ్ లో మీకు నొప్పి కాబట్టి మీకు ప్రెషర్ పాయింట్ అనేది లెఫ్ట్ హ్యాండ్లోనే ఉంటుంది.
బట్ లెఫ్ట్ హ్యాండ్లో మనకు సుజోక్ థెరపీ ప్రకారం ఏంటంటే ఆ, మీకు ఈ మిడిల్ ఫింగర్ ఏదైతే ఉందో మిడిల్ ఫింగర్లో ఉన్నటువంటి మిడిల్ జాయింట్ కాబట్టి మధ్యలో వేలు ఉంది కదండి, ఈ మధ్యలో వేలులో మధ్యలో జాయింట్ ఏదైతే ఉందో ఇది మోకాలకు సంబంధించిన పాయింట్. ఆ, ఈ మోకాలకు సంబంధించిన పాయింట్ను మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే మన ఇంట్లో ఉన్నటువంటి అగ్గిపుల్ల కానీ లేకుంటే మనం చెవిలో పెట్టుకున్నటువంటి ఇయర్ బడ్ కానీ మీరు తీసుకోవాలి. తీసుకొని నెమ్మదిగా మీరు ప్రెస్ చేయాలి. ఈ ఏరియాలో కొంత ప్రెస్ చేసుకుంటూ వస్తే కొంత నొప్పిగా ఉన్నటువంటి పాయింట్ మీకు వస్తుంది. ఆ, ఈ జాయింట్ పైన చెక్ చేయాలి, తర్వాత జాయింట్ కింద కూడా చెక్ చేయాలి. చేస్తే ఎక్కడ పెయిన్ఫుల్ పాయింట్ ఉందో గుర్తించిన తర్వాత ఆ ఏరియాలో మీరు ఈ విధంగా పాయింట్స్ పెట్టుకోవాలి. నొప్పి ఉన్నటువంటి కరెక్ట్ ప్లేస్లో పాయింట్స్ అనేవి అప్లై చేసుకోవాలి. ఆ, పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనము ఒక ప్లాస్టర్తో విత్తనాలు పెట్టుకుంటాము. మీకు ఈ పాయింట్స్ చేయడం తెలియకపోతే ఏం చేయాలంటే ఫస్ట్ ప్లాస్టర్ తీసుకోండి. ప్లాస్టర్కు మన ఇంట్లో జీలకర్ర ఉంటుంది, జీలకర్ర లేదు వాము ఉంటుంది. ఆ జీలకర్ర వాము మీరు తీసేసుకొని కంప్లీట్గా ప్లాస్టర్ అంతా పెట్టేసుకొని ఆటోమేటిక్గా మొత్తం టోటల్ ఫింగర్ అంతా అంటే మీకు ఈ మిడిల్ జాయింట్ వచ్చేంతగా మొత్తం పెట్టేసుకోండి. మీకు ఎక్కడ పాయింట్ అనేది ఐడెంటిఫై చేయడం ఇబ్బంది ఉంటే మీరు ఐడెంటిఫై చేయడం ఈజీగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మన ఇంట్లో పెసరగింజ ఉంటుంది కదండి, ఆ పెసరగింజ తీసుకోండి. తీసుకొని పెసరగింజ యొక్క నామం ఎక్కడైతే మొలకొచ్చేటువంటి ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ను మీరు ఎక్కడైతే ప్రెషర్ పాయింట్ మీరు గుర్తించడం జరిగిందో ఆ ఏరియాలో ప్లాస్టర్తో ఈ విధంగా అప్లై చేయండి. అప్లై చేసి అరగంటకు ఒకసారి దీన్ని మీరు ప్రెస్ చేస్తూ ఉండండి. ప్రెస్ చేస్తూ ఉండడం ద్వారా ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే ఆ మోకాల్లో నొప్పి అనేది మీకు రిలీఫ్ ఉంటుంది. దాంతోపాటు స్వెల్లింగ్ అన్నారు. ఈ స్వెల్లింగ్ ఇష్యూస్ మనం చూడాల్సింది ఏంటంటే కొంత మోకాలకు సంబంధించిన ఎక్సర్సైజ్ మీరు చేయాలి. మోకాలకు సంబంధించిన ఎక్సర్సైజ్ ప్రజెంట్ నేను చూపించడం వీలు కాదు, నాకు తెలిసిన అది మీకు నియర్ బై ఎవరైనా యోగా టీచర్ ఉంటే వెళ్ళి ఆ మోకాలు చిప్పకు సంబంధించిన చిన్న ఎక్సర్సైజ్ ఉంటుంది మీరు చేసుకునేదే నేర్చుకొని అది రెగ్యులర్గా ఉదయము తర్వాత సాయంత్రం ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే ఆచార్య శశికాంత్ శర్మ స్పైన్ ట్విస్ట్ అని గూగుల్లో మీరు సెర్చ్ చేసినా నా వీడియో వస్తుంది. అది పడుకొని చేసేటువంటి చిన్న ఎక్సర్సైజ్ ఉంటుంది. అది మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా శాశ్వతంగా మీ యొక్క మోకాలు నొప్పిలో రిలీఫ్ అనేది వస్తుందండి. సో శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు చెప్పినటువంటి సలహా ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పాటించండి. మీకు ఉన్నటువంటి సమస్య నుంచి మీరు తొలగిపోవచ్చు, సమస్య అనేది మీకు తగ్గిపోతుంది. సో డాక్టర్ గారు, మన డిస్కషన్ కంటిన్యూ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఓకే అండి. సో వ్యూయర్స్, ఆయుష్మాన్ భవలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఆరోగ్యమైన ఆనందమైన జీవితానికి ముఖ్య కారణం మనస్సా శరీరమా? ప్రకృతి వనం ప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడి తెలుసుకోండి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆయుష్మాన్ భవలో. సకల ధ్యాన జనావళికి ధ్యాన యజ్ఞంలో పాల్గొనే అద్భుత అవకాశం. శ్రీ సుభకృతునామ సంవత్సరాన్ని పురస్కరించుకుని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల పత్రిజీ సారథ్యంలో జరుగుతున్న ధ్యాన జ్ఞాన యజ్ఞం 2 మార్చి 27 నుంచి ఏప్రిల్ 2 వరకు జరుగు ఈ కార్యక్రమంలో సంగీత ధ్యానం, గోదావరి స్నానం, ఆత్మ విజ్ఞానం, మహా అన్నదానం లాంటి వైవిధ్యమైన అంశాలతో పాటు సంగీతం, నృత్యం, షడ్రుచుల ఆహారం, గోదావరి విహారం లాంటి ఉత్సాహపరిచే పసందైన కార్యక్రమాలు అలరించనున్నాయి. మరిన్ని వివరాలకు వశిష్ఠ గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్, రాజవరం, పేరవరం, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా. కాంటాక్ట్ 9110370540, 99455 11188, 9912919999, 92905-73947 ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు. ఇదే అందరికీ మా ఆత్మీయ ఆహ్వానం.
ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో మరి డాక్టర్ గారు, సో ఇంతకుముందు నడు నొప్పికి తగ్గాలి అంటే టిప్స్ చెప్పారు కదా, అలాగే మెడ నొప్పి కూడా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా టిప్ ఇస్తారా? తప్పకుండా అండి. ఈ మధ్య కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వచ్చిన తర్వాత చాలామంది రిటైర్ అయినటువంటి వాళ్ళల్లో కానీ, తర్వాత ఎక్కువగా బుక్ రీడింగ్ అలవాటున్నటువంటి వాళ్ళలో కానీ, తర్వాత ఎక్కువగా ఇంకా చెప్పాల్సిన పని లేదు మొబైల్ చూసే అలవాటున్నటువంటి వాళ్ళలో కానీ నెక్ పెయిన్ అనేది కామన్గా వస్తూ ఉంటుంది. ఇక్కడ నెక్ పెయిన్కి సంబంధించి మనకు 2 రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి అక్యూట్, రెండవది క్రానిక్. ఇది క్రానిక్గా మారితే ఏంటంటే గిడినెస్, డిజీనెస్, కళ్ళు తిరగడం, తర్వాత బ్లడ్ ప్రెషర్, బీపీ పెరగడం ఇట్లాంటివి చూస్తూ ఉంటాము. దాంతోపాటు ఒక పక్క చేయి లాగడం కూడా మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. రాత్రి పడుకున్నప్పుడు చేయి అంతా తిమ్మిరిగా ఉండడం, ఇవన్నీ గమనిస్తూ ఉంటాం మనమంతా. అంటే అది క్రానిక్గా మారిందనమాట. అక్యూట్లో ఏంటంటే చాలా నెమ్మదిగానే స్టార్ట్ అవుతుంది. అప్పుడే మనం గుర్తించి ఖచ్చితంగా నెక్కి సంబంధించిన ఎక్సర్సైజెస్, తర్వాత దానికి సంబంధించిన ప్రెషర్ పాయింట్స్ ఇవన్నీ రెగ్యులర్గా చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే అది క్రానిక్గా మారకుండా ఉంటుంది. క్రానిక్గా ఏది మారినా ఏంటంటే యూ నీడ్ ఏ రైట్ గైడెన్స్. అంటే ఒక థెరపిస్ట్ యొక్క రైట్ గైడెన్స్లోనే తగ్గుతుంది, కానీ ఊరికే మనం ఏం చేసినా కూడా తగ్గదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అక్యూట్ కండిషన్ సహజంగా మనకు వచ్చేటువంటి మెడ నొప్పిని మనం ఎట్లా తగ్గించుకోవాలి అనే దానికి ఒకటి చిన్న ఎక్సర్సైజ్తో పాటు ప్రెషర్ పాయింట్ కూడా మీకు చెప్తాను. దీంట్లో ఫస్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే సెల్ఫ్ ట్రాక్షన్ అంటాం మనం దీన్ని. అంటే సర్వైకల్ రిలేటెడ్గా సెల్ఫ్ ట్రాక్షన్ ఎట్లా చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే చిన్ను మనం వెనక్కి ప్రెస్ చేయాలి. ఈ చిన్ను నెమ్మదిగా వెనక్కి ప్రెస్ చేసుకోవాలి. ఎప్పుడైతే చిన్ను మనం వెనక్కి ప్రెస్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మనకు ఈ C1, C0 ఏరియా ఆటోమేటిక్గా మనకు పై సైడ్ వస్తుందన్నమాట. టోటల్గా మనకు ఈ సర్వైకల్ అనేది ట్రాక్షన్ జరుగుతుంది. ఆటోమేటిక్గా సర్క్యులేషన్స్ అన్నీ ఫ్రీ అయిపోతాయి. కాబట్టి ఫస్ట్ ఈ కరెక్ట్ పొజిషన్ అనేది మనకు తెలియాలి. కాబట్టి చిన్న లోపల కనాలి. ఇది తెలియడానికి ఒక చిన్న ఎక్సర్సైజ్ మీరు చేసుకోవచ్చు. ఒకసారి ఫ్రంట్ కనేసి తర్వాత బ్యాక్, ఫ్రంట్ బ్యాక్ అంటే ఈజీగా మీకు ఈ బ్యాక్ పొజిషన్ అర్థమవుతుంది. కాబట్టి ఈ బ్యాక్ పొజిషన్ కరెక్ట్గా మీకు అర్థమైతే ఇక్కడ 5 times బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకోవాలి. ఫైవ్ టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకోవడం ద్వారా, ఇంకా మీకు ఉజ్జాయి బ్రీతింగ్ తెలిస్తే విత్ ఉజ్జాయి 5 times బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకోవడం ద్వారా చాలా మంచి రిలీఫ్ ఇమ్మీడియట్లీ వస్తుంది. మళ్ళీ మీరు ఒక ½ hour to 1 hour మీ వర్క్ మీరు చేసుకోవచ్చు అనమాట. ఇది నెక్కి సంబంధించినటువంటి చిన్న ఎక్సర్సైజ్, బట్ చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఎవరికైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటువంటి వాళ్ళకైనా ఎవరికైనా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. రెండవది ప్రెషర్ పాయింట్. ఈ మెడ నొప్పి ఉన్నటువంటి వాళ్ళు సర్వైకల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు ప్రెషర్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి అనేది మనకు సుజోక్ థెరపీ ప్రకారంగా ఏంటంటే ఈ ఏరియా కంప్లీట్గా సర్వైకల్ ఏరియా. అంటే కంప్లీట్ తంబు ఫస్ట్ జాయింట్ నుంచి రెండో జాయింట్ మధ్యలో ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా సర్వైకల్ ఏరియా అంటాము. ఇక్కడ నేను ఇది ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉంటుంది. దీన్ని మనం గుర్తించడానికి ఒక అగ్గిపుల్ల కానీ తర్వాత ఇయర్ బడ్ కానీ తీసుకొని నెమ్మదిగా ప్రెస్ చేస్తూ వెళ్తే, ఎందుకంటే ఈ పాయింట్స్ అన్ని చాలా చిన్నగా ఉంటాయి, ఇక్కడ మీరు ప్రెస్ చేస్తూ వెళ్తే ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది హెవీ పెయిన్ఫుల్ పాయింట్ ఎక్కడుంది అనేది తెలుస్తుంది. ఆ పెయిన్ఫుల్ పాయింట్ మీరు గుర్తించి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఏదైనా ఒక విత్తనాన్ని మన ఇంట్లో ఉన్నటువంటి విత్తనాన్ని తీసుకొని ఆ పాయింట్కి ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. దీన్ని సీడ్ థెరపీ అంటాము. ఎందుకు సీడ్స్ వాడతాము అంటే సీడ్లో లైఫ్ అనేది ఉంటుంది. సీడ్ పంచభూతాలతో పంచభూత తత్వంతో ఉంటుంది. అంటే ప్రాణశక్తి విత్తనంలో ఉంటుంది. కాబట్టి ఆ ప్రాణశక్తి ఉంది కాబట్టి మనం భూమిలో ఎప్పుడు వేసినా మొలకెత్తుతుంది, ఆ శక్తి దాంట్లో ఉంది. కాబట్టి ఈ పంచభౌతికమైనటువంటి ఈ శరీరం పైన ఆ పంచతత్వమైనటువంటి ప్రాణశక్తి ఉన్నటువంటి ఆ విత్తనాన్ని పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ విత్తనం ఎనర్జీ ఎక్స్చేంజ్ జరుగుతుంది. అంటే వృక్షాలకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి చెడును తీసుకొని మనకు మంచిని ఇస్తాయి. అదే వాటికి తెలిసినటువంటి తత్వం. అట్లా ఈ
విత్తనం కూడా ఏం చేస్తుందంటే ఎనర్జీ పాయింట్ మీద మనం ఎప్పుడైతే పెట్టడం జరిగిందో ఆటోమేటిక్గా దాంట్లో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసుకొని అది పాజిటివ్ ఎనర్జీ మనకి ఈ పాయింట్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ ప్రెషర్ పాయింట్ మీకు పెయిన్లెస్గా అయిందో ఆటోమేటిక్గా మీకు నెక్ పెయిన్ కూడా లేదు అని అర్థం అనమాట. కాబట్టి మనకు సంబంధించిన ప్రతిదీ మనం డయాగ్నోజ్ చేసుకునేటువంటి పార్ట్ కంప్లీట్గా మన హ్యాండే అనమాట. ఇక్కడే మనకు తెలిసిపోతుంది ప్రాబ్లం ఉందా లేదా అనేది. కాబట్టి ఇది అరగంటకు ఒకసారి ప్రెస్ చేసుకోవాలి, 6 అవర్స్ ఉంచుకోవాలి. ఒక రోజు లెఫ్ట్ హ్యాండ్, ఒక రోజు రైట్ హ్యాండ్లో మీరు అప్లై చేసుకోవడం ద్వారా వెంటనే మీకు ఈ మెడ నొప్పిలో మంచి రిలీఫ్ ఉంటుంది. ఇంకొక చాలా సింపుల్ టిప్ ఏంటంటే, ఇంతకుముందు అయితే రెనాల్డ్స్ పెయింట్ ఉండేవి, బట్ మీకు ఏంటంటే కొంత ఏమంటాము ఈ మనము ప్రెస్ చేస్తే కొంచెం ప్రెషర్ వచ్చేటువంటి పెన్స్ ఏమైనా ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఈ పైనుంచి కింది వరకు కూడా కొంత ఈ విధంగా ప్రెషర్ ఇవ్వడం ద్వారా కూడా ఇమ్మీడియట్లీ మనం పెయిన్ రిలీఫ్ అనేది మనకు వస్తుంది అనమాట. ఇది ఒక టిప్పు. తర్వాత ఇప్పుడు ఇంత చిన్న పాయింట్ మీకు అర్థం కావట్లేదు, అది ఎక్కడుందో మీకు తెలియట్లేదు అనుకున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే అరచేయి మనకు మణికట్టు జాయింట్ ఉంది కదండి, మణికట్టు జాయింట్ ఉంది కదా, ఈ మణికట్టు జాయింట్లో కూడా మనకు ఈ మెడకు సంబంధించిన పాయింట్స్ ఉంటాయి. కాబట్టి ఈ మణికట్టు పాయింట్లో కూడా మీరు నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటే ప్రెషర్ పాయింట్, హెవీ పెయిన్ ఉన్న పాయింట్ మీకు వస్తుంది. ఈ హెవీ పెయిన్ ఉన్నటువంటి పాయింట్ను మీరు కొంత మసాజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు నెక్ పెయిన్లో రిలీఫ్ అనేది వస్తుంది. కాబట్టి లెఫ్ట్లో కానీ రైట్లో కానీ మీరు చెక్ చేసి చూడండి, చాలా మంచి రిలీఫ్ అనేది మెడ నొప్పుకుంటుందండి. సో డాక్టర్ గారు ఒక కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడతాం. హలో హలో నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో, చేతులు కన్నరాలు కొట్టుకుంటాయండి పై. 2 చేతులు కానండి, ఒక చేతికేనా? 2 చేతులు అండి. 2 చేతులు చేతులు పైకి లేగట్లేదు, కాలు చేతులు పైకి లేవట్లేదు, చచ్చిపడ్డాయి కండ నరాలు. ఓకే, 2 చేతులండి. 2 చేతులునా? కాళ్ళు కూడా? కాళ్ళు కూడా లేగట్లా. ఓకే, సో డాక్టర్ గారు దానికి సమాధానం ఇస్తారు, వినండి. సరేనండి. నమస్తే అమ్మా, వయసు ఎంత ఉంటుందమ్మా? 48 ఉంటాయండి. 48 ఉంటుంది. అంటే చేతులు అసలే లేవట్లేదా? 2 కూడా? 2 లేగట్లేదండి. ఎన్ని సంవత్సరాల నుంచి? రెండో సంవత్సరం అండి ఇది. 2వ సంవత్సరం. ఏమైంది? ఏమైనా యాక్సిడెంట్ అయిందా లేకుంటే ఎక్కడ కింద పడ్డారా? ఏం జరిగింది అసలు? ఏం కాలేదండి, లారీ డ్రైవరు సంవత్సరం బట్టి చచ్చిపడి ఇలాగ పైకి లేగట్లా. లేచి నడుస్తున్నారా? అన్ని పనులు చేసుకోగలుగుతున్నారా? నడవగలుగుతున్నారా? నడవట్లేదండి, పట్టుకుంటే కొద్దిగా నడుస్తుంది. కాబట్టి కాళ్ళు కూడా వీక్ ఉన్నాయన్నట్టే కదా అర్థం? కాళ్ళు కూడా వీక్ ఉన్నాయి. హాస్పిటల్లో చూపిస్తే ఎంఎండి అన్నారు. ఎంఎండి, ఓకే. ఎంఎండి అంటారు, దానికి మందులు లేవు అని చెప్పారు. ఓకే ఓకే అమ్మా. దీనికి సంబంధించి ఏంటంటే మీకేంటంటే ఇది ప్రాక్టీస్ చేయమని చెప్పండి. కొంత ఎనర్జీ లెవెల్స్ మనకు బాడీలో ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్లో మనం ఎట్లాంటి ప్రెషర్ పాయింట్లు కూడా మనం ఇవ్వడానికి లేదు. కాబట్టి దీంట్లో చేయాల్సింది ఏంటంటే, ఒకటి మనకు ఈ ప్రతి వేలుకు కూడా టిప్స్ ఉంటాయి, అంటే ఫింగర్ టిప్స్ అంటాం మనము. ఈ ఫింగర్ టిప్స్ మీరు జస్ట్ ప్రెస్ చేస్తూ ఉండడం, ప్రొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి వారికి. దాంతోపాటు మనకు బ్రీతింగ్ టెక్నిక్స్ కొన్ని ఉన్నాయి దీంట్లో. బ్రీతింగ్ టెక్నిక్ ఏంటంటే వారికి తెలిస్తే ఉజ్జాయి బ్రీతింగ్ ద్వారా చేసుకుంటూ నెమ్మదిగా ఒక 9 సార్లు శ్వాస తీసుకొని ఒక 5 ఆపుతూ తర్వాత ఒక 9 సార్లు శ్వాసను వదులుతూ మెల్లమెల్లగా ఈ శ్వాస ప్రక్రియను ప్రారంభించమని చెప్పండి. ఇది చేస్తూ ఉంటే ఏంటంటే బాడీలో ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరిగి ఆటోమేటిక్గా కొంత రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉందండి. ఇది మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఫింగర్ టిప్స్ అంటే ప్రతి వేలుకు కూడా ఎండింగ్ చివరి వేళ్ళ యొక్క చివర్లు ఉంటాయి కదండి, ఈ వేర్ల యొక్క చివర్లు ప్రెస్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా. ఎందుకంటే ఇది బ్రెయిన్కి సంబంధించిన పాయింట్స్ సుజోక్ థెరపీ ప్రకారంగా. దాని ద్వారా ఏంటంటే బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా మీకు రిసాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉందండి.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ఫర్ కాలింగ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కామేశ్వరి, విజయవాడ నుంచి మాట్లాడతానండి. కామేశ్వరి గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. నేను కింద కూర్చోలేకపోతున్నానండి. ధ్యానం చేసుకుందామంటే కింద కూర్చోలేకపోతున్నాను. కుడికాలు అసలు మడత పెట్టలేకపోతున్నాను. ఓకే, మడత వేయలేకపోతున్నారు మఠం. ఓకే, కింద కూర్చొని చేసుకోవాలని కుర్చీలో కూడా కంఫర్ట్ గా అనిపించట్లేదు. ధ్యానం చేద్దామంటే కింద కూర్చుంటున్నాను. ఈ ఎడంకాలు మడవగలుగుతున్నాను కానీ కుడికాలు అసలు మడవలేకపోతున్నాను. ఓకే, తప్పకుండా అండి, డాక్టర్ గారు చెప్తారు, ఒకసారి వినండి. అలాగే. నమస్కారం అమ్మా. నమస్తే సార్. చాలా మంచి విషయం అడిగారు మీరు, ఎందుకంటే ధ్యానం చేసుకోలేకపోతున్నాను శరీరం ద్వారా, కాబట్టి ఆ కాలు మంచిగా అవుతాయి, ఇంకా కూర్చొని ఎక్కువసేపు ధ్యానం చేసుకోగలుగుతాను అని చెప్తున్నారు. అవును, ఖచ్చితంగా దానికి సంబంధించిన హెల్త్ టిప్ ఒకటి చెప్తాను. బట్ దీనికంటే ముందు నాకున్న అనుభవం ద్వారా ఒక విషయం మీకు చెప్పి ఆ హెల్త్ టిప్ కూడా చెప్తాను. ఇక్కడ ఏంటంటే బాడీ, మైండ్, సోల్ 3 ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ ఈ బాడీ, మైండే చాలా ముఖ్యం మనకు. ఎందుకంటే మైండ్ ఏంటంటే ఎక్కువ తిరుగుతూ ఉంటుంది, బాడీ ఏంటంటే ఎక్కువగా కూర్చోవడానికి దీనికి ఇష్టం, మైండ్కి ఎక్కువగా తిరగడం ఇష్టం. కాబట్టి మైండ్ను కంట్రోల్ చేసేటువంటి పని, రెండవది బాడీని తింపేటువంటి పని కూడా ఇక్కడ జరగాలి. అంటే మనము ఇప్పుడు ధ్యానం చేసుకోవాలి, రోజుకు 6 గంటలు, 5 గంటలు, 2 గంటలు, గంట అనుకుంటే ఈ ఫిజికల్ బాడీ దానికి అనుకూలంగా తయారు కావాలి అంటే దానికంటే ముందు ఈ ఫిజికల్ బాడీకి కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజెస్ మనం చేయాలి. అంటే వాకింగ్ అనుకోండి, లేదనుకుంటే స్పైన్ ట్విస్ట్ అనుకోండి, తర్వాత మర్కటాసన్ అనుకోండి, వామప్స్ అనుకోండి, ఏదో ఒకటి మనం ఇంటి దగ్గర చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే కొంత మనకు బాడీ ఫ్రీ అయిపోతుంది. అప్పుడు మనం ధ్యానం చేసుకోవడానికి మనం బాడీ రెడీగా ఉంటుంది అనమాట. కాబట్టి రెగ్యులర్గా కొంత బాడీ మూమెంట్స్ ఇస్తూ ధ్యానం చేసేవారు బాడీ మూమెంట్స్ మీద దృష్టి పెడుతూ ధ్యానం చేసుకుంటూ ఉంటే మనకు ధ్యానం యొక్క సమయం పెరుగుతూ పెంచుకోవచ్చు. పోతే మీకు సంబంధించి ఏంటంటే కాలు దగ్గరికి రావట్లేదు అంటున్నారు కాబట్టి దీంట్లో మనకి ఏంటంటే ఒకటి ఎస్ఐ జాయింట్ రిలేటెడ్ ఇష్యూ ఉంటుంది, తర్వాత సాక్రమ్ రిలేటెడ్ ఇష్యూ ఉండే అవకాశం ఉంది, తర్వాత నీ జాయింట్ రిలేటెడ్ ఇష్యూ ఉండే అవకాశం ఉంది. దాని ద్వారానే మనకు కాలు అనేది దగ్గర రాదనమాట. కాబట్టి దీనికి సంబంధించి మీకు ఇచ్చేటువంటి హెల్త్ టిప్ ఏంటంటే ఫస్ట్ మీరు వామప్స్ రెగ్యులర్గా చేసుకోండి. ఉదయం లేవగానే శరీరానికి సంబంధించినటువంటి వామప్స్ చేసుకోండి. ఆ విధంగానే మీకు స్పైన్ ట్విస్ట్ అనేది ఉంటుంది. అంటే ఆచార్య శశికాంత్ శర్మ స్పైన్ ట్విస్ట్ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే మీకు ఆ స్పైన్ ట్విస్ట్ ఒక 20 మినిట్స్ ఎక్సర్సైజ్ వస్తుంది, పడుకొని చేసేది చాలా సింపుల్గా. అది చేసుకోవడం ద్వారా ఏంటంటే ఎస్ఐ జాయింట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ తర్వాత సాక్రమ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా కూడా ఏంటంటే మీకు న్యాచురల్గా అవి బ్యాలెన్స్ అయిపోతాయి. ఎప్పుడైతే అవి బ్యాలెన్స్ అయిపోతాయో మీకు కాళ్ళు 2 కూడా మీరు మఠం వేసుకొని కూర్చోవడానికి చాలా ఎలాంటి ఇబ్బందిగా ఉండదు. తర్వాత రెగ్యులర్గా అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు ఎంతసేపు కూర్చున్నా కూడా కాళ్ళల్లో తిమ్మిలు రాకపోవడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఇక ప్రెషర్ పాయింట్ విషయానికి వస్తే మీరు ఏ సైడ్ కాలు ఇబ్బందికరంగా ఉందో ఆ మిడిల్ ఫింగర్ని తీసుకోండి. తీసుకొని దీన్ని ఏం చేయాలంటే ట్విస్ట్ చేయాలి, లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేయాలి. చేసి ఒక 5 టైమ్స్ స్మైల్తో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి ఉజ్జాయితో. తర్వాత రైట్ సైడ్ కూడా ట్విస్ట్ చేసి చూడండి, 5 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి ఉజ్జాయితో. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు అందరికీ చెప్తున్నాను ఇది, ఎందుకంటే ఎవరికైతే కాలు లాగడం లాంటి సమస్య ఉందో, కాలు దగ్గర రావట్లేదో వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ సైడ్ మీరు ట్విస్ట్ చేసి 5 టైమ్స్ బ్రీత్ చేసిన తర్వాత కాలు ఎంత ఫ్రీ అయింది అనేది చెక్ చేసుకోవాలి. తర్వాత రైట్ సైడ్ ఆపోజిట్ సైడ్ 5 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసిన తర్వాత కాలు ఫ్రీ అయిందా లేదా చెక్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే లెఫ్ట్ కానీ రైట్ కానీ ఒక సైడ్ మీరు చేసినప్పుడు కాలు ఫ్రీ అవుతుంది, దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి మీరు. అప్పుడు ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ ఇచ్చినప్పుడు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసిన తర్వాత ఫ్రీ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తానంటే 5 బ్రీత్ను 10 బ్రీత్ చేసుకుంటాను, 20, 25, 30, 35 వరకు కూడా చేసుకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కాలు అనేది ఫ్రీ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్సర్సైజ్ మనము వదలొద్దు ఖచ్చితంగా. వామప్స్ కానీ తర్వాత నేను చెప్పిన స్పైన్ ట్విస్ట్ ఎక్సర్సైజ్ వదలొద్దు, అది చేస్తూ ఇది చేయడం ద్వారా చాలా ఈజీగా మీరు కూర్చోగలుగుతారు, మెడిటేషన్ చేసుకోగలుగుతారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో శర్మ గారు చెప్పినట్టు ఆ సలహాలు పాటించండి. చక్కగా
మీరు ఏదైతే దాని సమస్య నుంచి బాధపడుతున్నారో దాని నుంచి మీరు బయటపడచ్చు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు మరిన్ని విషయాలు మాకు వివరించే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. సో వ్యూయర్స్, ఆయుష్మాన్ భవాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఆరోగ్యమైన ఆనందమైన జీవితానికి ముఖ్య కారణం మనస్సా శరీరమా? ప్రకృతి వనం ప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడి తెలుసుకోండి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆయుష్మాన్ భవలో. భౌతిక ప్రపంచం యొక్క ప్రాపంచిక విద్యలతో పాటు మానసిక జీవనాన్ని సుగమం చేసే ఆధ్యాత్మిక విద్యను, ప్రతి విద్యార్థికి కావలసిన పరిపూర్ణ విద్యను అందించే అద్భుత విజ్ఞాన భాండాగారం ధ్యాన విద్యార్థి పుస్తకం. హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రతి విద్యార్థి పరిపూర్ణ విద్యార్థిగా జీవితంలోని అన్ని కోణాలలో ఆనందంగా జీవించే విధానాన్ని తెలియజేసే జ్ఞాన కరదీపిక ఈ ధ్యాన విద్యార్థి పుస్తకం. చదవండి, చదివించండి. సంప్రదించవలసిన చిరునామా పిఎంసి పబ్లికేషన్స్. ఫోన్ నంబర్స్ 04029314516, 9398676126. ఈమెయిల్ ఐడి pmcpublications2021@gmail.com. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో డాక్టర్ గారు, సో చాలా మంది కూడా శర్మ గారు ఈ సయాటికా ప్రాబ్లంతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏమైనా మీరు ఏమైనా ఉపశమనం కలిగించేటువంటి టిప్ ఏమైనా ఇస్తారా? ఖచ్చితంగా అండి. ఈ సయాటికా అంటే ఏంటంటే ఒక పక్క కాలు లాగడం, మనకు వెనుక నుండి కాలంతా తిమ్మిరిగా ఉండడం, తర్వాత వెనుక తొడ భాగం నుంచి తర్వాత ఈ మోకాలు వెనుక నుండి మోకాలు కింద ఉన్నటువంటి పిక్క ద్వారా కింద మనకు చిటికెన వేలు వరకు తిమ్మిరిగా ఉండడం, కాలు లాగడం అనేది ఉంటుంది. కాలు స్ట్రేట్గా పెడితే పెట్టలేనటువంటి పరిస్థితి, ఎక్కువగా నడవలేనటువంటి పరిస్థితి ఉంటుంది చాలామందిలో. దీన్ని మనం ఇంగ్లీష్లో అయితే సయాటికా అంటాము, కామన్గా అయితే మనం ఒక పక్క కాలు లాగడం అంటాం. అయితే ఈ కాలు లాగడానికి 2 రకాల కారణాలు. ఒకటి డిస్క్ ప్రాబ్లం, లంబార్ రిలేటెడ్ ఇష్యూస్, L4 L5 డిస్క్ కంప్రెషన్ ఇట్లా ఉన్నప్పుడు జరుగుతుంది. రెండవది ఏంటంటే సాక్రమ్ ఇష్యూస్. సాక్రమ్ ఇష్యూస్ ఏంటంటే మనం కూర్చునే విధానం సక్రమంగా లేకపోవడం, అంటే ఒక కాలు మీద కాలు పెట్టుకొని కూర్చోవడం కానీ, తర్వాత కాలు ఊపేటువంటి అలవాట్లు కానీ, ఇట్లాంటి అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా సాక్రమ్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. సాక్రమ్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ పెల్విక్ ఏరియాలో తేడాలు వస్తాయి. ఎప్పుడైతే పెల్విక్ ఏరియాలో తేడాలు వస్తాయో ఆటోమేటిక్గా ఆ సయాటిక్ నర్వ్ అక్కడ కూడా కంప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ 2 రకాలుగా ఎక్కడ కంప్రెస్ అయింది అనేది మాన్యువల్గా మనం చెక్ చేసినప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. మాన్యువల్ థెరపిస్ట్ అయితే వితిన్ 5 minutesలో సెట్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఈ కాలు లాగడం ఉన్నప్పుడు మరి ఏం చేయాలి అనేది చూసుకున్నప్పుడైతే దీనికి ఏంటంటే నేను సింపుల్గా చెప్పినట్టు స్పైన్ ట్విస్ట్ ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది, పడుకొని చేసుకునేది, చాలా హాయిగా చేసుకోవచ్చు. దాని ద్వారా మనకు ఆ కాలు లాగకుండా ఉపశమనంకు పనిచేస్తుంది. రెండవది ఏంటంటే మనకు ప్రెషర్ థెరపీ. ఈ సుజోక్ థెరపీలో ప్రెషర్ పాయింట్స్ వచ్చేసి ఎవరికైతే కాలు లాగడం సమస్య ఉందో అట్లాంటి కాలు లాగుతున్నటువంటి వాళ్ళకి ఏంటంటే లెఫ్ట్ సైడ్ కాలు లాగుతూ ఉంటే లెఫ్ట్ హ్యాండ్లో మీకు ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, రైట్ సైడ్ కాలు లాగుతూ ఉంటే రైట్ హ్యాండ్లో ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాలు లాగడం ఎటుందో మీరు గుర్తుంచుకోవాలి. అంటే కాళ్ళల్లో తిమ్మిర్లు ఉండొచ్చు, మీకు అరికాళ్ళలో మంటలు ఉండొచ్చు, ఏదున్నా మీకు కాలుకు సంబంధించిన ఇబ్బంది ఉన్నప్పుడు ఏంటంటే ఆ సైడ్ చేయే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ పాయింట్స్ ఎక్కడ ఉంటాయంటే చూపుడు వేలు తర్వాత మధ్య వేలు మధ్యలో మీరు నెమ్మదిగా ప్రెస్ చేసుకోవాలి. మీరు చేత్తోనే ప్రెస్ చేసుకోవచ్చు. ఈ ప్రెస్ చేసుకుంటూ వెళ్తే ఆల్రెడీ మీరు లైవ్ చూస్తున్నట్టయితే లైవ్లో కూడా నెమ్మదిగా చేత్తో మీరు ప్రెస్ చేసుకుంటే చాలా పెయిన్ఫుల్ పాయింట్ మీకు తెలుస్తుంది. ఇంతకుముందే నేను చెప్పాను, ఇక్కడ పెయిన్ఫుల్ పాయింట్ మీకు 1 సంవత్సరం తర్వాత 5 సంవత్సరాల తర్వాత మీకు అక్కడ పెయిన్ వస్తుందన్నా ఇప్పుడు వచ్చేస్తుంది ఇక్కడ పెయిన్.
ఆల్రెడీ మీకు కాళ్ళు లాగుతూ ఉంటే ఖచ్చితంగా భరించలేనంత నొప్పి ఈ ప్లేస్లో మీకు వస్తుంది. కాబట్టి ఎక్కడైతే మీరు భరించలేనంత నొప్పి ఉన్న పాయింట్ మీరు గుర్తించడం జరిగిందో ఆ ఏరియాను ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక స్కెచ్ పెన్తో గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఈ ఏరియాలో మీకు మ్యాగ్నెటోథెరపీ కూడా చెప్తాను ఈరోజు. ఎందుకంటే మ్యాగ్నెటోథెరపీ ప్రెషర్ ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంత చిన్నగా ఉంటాయి మ్యాగ్నెట్స్, చాలా చిన్నగా ఉంటాయి, కంటికి కూడా మీకు కనిపించవు. ఇట్లాంటి మ్యాగ్నెట్ మనం ఏం చేస్తామంటే ప్లాస్టర్కు అప్లై చేస్తాము. అప్లై చేసి ఏదైతే ఈ జాయింట్ ఉందో, అంటే లెఫ్ట్ సైడ్ మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో పెడతాము, రైట్ సైడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు రైట్ హ్యాండ్లో పెడతాము. మీ దగ్గర ఒకవేళ ఇట్లాంటి మ్యాగ్నెట్స్ ఉంటే ఇది కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ప్రెషర్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ ఒక 2 seconds మీరు చెక్ చేస్తే వెంటనే కాలు పెయిన్ అనేది రిలీఫ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మీరు చెక్ చేసుకోవచ్చు కూర్చున్న చోటే. తర్వాత ఇప్పుడు ఈ డైరెక్షన్లో మీకు పెయిన్ రిలీఫ్ కాకుండా, ఎందుకంటే మ్యాగ్నెట్కు సౌత్ పోల్ నార్త్ పోల్ రెండు ఉంటాయి, దీనికి రివర్స్ పెట్టుకుంటాము. రివర్స్ పెట్టుకొని చెక్ చేసుకుంటే పెయిన్ ఎంత రిలీఫ్ ఉందనేది చెక్ చేసుకుంటాము. కాబట్టి ఫస్ట్లో ఎక్కువ రిలీఫ్ ఉందా, మార్చిన తర్వాత ఎక్కువ రిలీఫ్ ఉందా చూసేసుకొని ఎక్కువ రిలీఫ్ ఎక్కడ ఉంటే అక్కడ డైలీ ఒక 1 hour మీరు మ్యాగ్నెట్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే కొందరు పెద్దవాళ్ళు, తర్వాత నొప్పి భరించే కండిషన్లో లేనటువంటి వాళ్ళకు ఈ మ్యాగ్నెట్ ఒక వరం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎట్లాంటి ప్రెషర్ మనం ఇవ్వకుండా మనం నొప్పిని అనేది క్లియర్ చేయొచ్చు. దీన్ని మ్యాగ్నెటోథెరపీ అంటాము. దాని తర్వాత సీడ్ థెరపీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఎక్కడైతే ప్రెషర్ పాయింట్ ఉందో అక్కడ ప్లాస్టర్ తీసుకుంటాం మనం. సర్జికల్ ప్లాస్టర్ అంటే మీకు అన్ని మెడికల్ షాప్స్లలో దొరుకుతుంది. తర్వాత మన ఇళ్లలో విత్తనాలు ఉంటాయి, మా పోపుల పెట్టిలో విత్తనాలు ఆటోమేటిక్గా ఉంటాయి. కాబట్టి వాటిని వాడుకొని ఎక్కడైతే ప్రెషర్ పాయింట్ ఉందో ఆ ప్రెషర్ పాయింట్ పైన మనం అప్లై చేయాలి. చేసి నెమ్మదిగా అరగంటకు ఒకసారి దీన్ని మీరు ప్రెస్ చేసుకోవాలి. ఒకరోజు లెఫ్ట్ హ్యాండ్, ఒకరోజు రైట్ హ్యాండ్, ఈ విధంగా ప్రెస్ చేసుకోవడం ద్వారా మీకు కాళ్ళు లాగడంలో చాలా మంచి రిలీఫ్ ఉంటుంది. దాంతోపాటు ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను, చాలా సింపుల్ టిప్ ఇది. నేను చెప్పినట్టుగా లెఫ్ట్ హ్యాండ్లో ప్రాబ్లం ఉంటే లెఫ్ట్ హ్యాండ్లో చేసుకోండి, రైట్ హ్యాండ్లో ప్రాబ్లం ఉంటే రైట్ హ్యాండ్లో చేసుకోండి. దాంతోపాటు కాళ్ళు లాగడం ఏ సైడ్ ఉందో ఆ చేయిలో చాలా కింది 2 fingers మనం ప్రెస్ చేయడం ద్వారా కూడా పెయిన్ రిలీఫ్ అనేది మనకు వస్తుంది. అది ఎట్లాగో చూద్దాం. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ప్రాబ్లం అనుకోండి. లెఫ్ట్ హ్యాండ్ ప్రాబ్లం అనుకున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసి లెఫ్ట్ లెగ్ ప్రాబ్లం అనుకున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ స్ట్రెచ్ చేస్తాము. రిస్ట్ బెండ్ చేస్తాము, అంటే మణికట్టును లోపలికి మడుస్తాము. తర్వాత కింది 2 fingers, కింది 2 వేళ్ళు అంటే ఉంగరం వేలు తర్వాత చిటికన వేలు, ఈ రెండింటిని లోపలికి మడుస్తాము. ఇక్కడ మడిచే విధానం చాలా ముఖ్యం మనకు. రిస్ట్ బెండ్ అయ్యే ఉంటుంది, రిస్ట్ స్ట్రేట్గా ఉండదు, ఓకే, బెండ్ అయి ఉంటుంది. తర్వాత ఇక్కడ మణికట్టు మలగకుండా చూసుకోవాలి. ఈ పొజిషన్లో ఉంటూ నెమ్మదిగా ఇది అపోజిట్ సైడ్ తీసుకురావాలి. అపోజిట్ సైడ్ తెచ్చిన తర్వాత ఇక్కడ 5 సార్లు ఉజ్జాయితో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. మ్యాక్సిమం ఇన్హిల్, మ్యాక్సిమం ఎక్సిల్. ఫైవ్ టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసిన తర్వాత చేయిని నెమ్మదిగా నార్మల్ పొజిషన్ తీసుకురండి. మీరు సడన్గా ఇట్లా తీసుకొచ్చి లేకుంటే ఇక్కడ నుంచి కిందికి తీసుకురావద్దు. ఎందుకంటే ఇక్కడ నుంచి కంప్లీట్ నర్వస్ సిస్టమ్ అంతా సిస్టమేటిక్గా మనం స్ట్రెచ్ చేసి ఉన్నాం కాబట్టి ఎలా వెళ్ళామో అలాగే రావాలి. వచ్చిన తర్వాత రిస్ట్ స్ట్రేట్గా చేసేస్తాము. ఇక్కడ నుంచి చైన్ నార్మల్ పొజిషన్ తీసుకొస్తాము. ఇక్కడ ఇది చేయగానే మీకు విత్ ఇన్ 2 minutesలో ఇది చేయగానే మీరు చెక్ చేసుకుంటే 50 to 80% మీకు కాళ్ళు లాగడంలో రిలీఫ్ ఉంటుంది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఎక్సర్సైజ్ చేయొద్దని కాదు. నేను చెప్పినట్టు స్పైన్ ట్విస్ట్ చేసుకోవాలి, బట్ ఎప్పుడైనా మనకి ఇబ్బంది ఉన్నప్పుడు సడన్గా ఇది తగ్గాలి, మనం ఒక పనిలో ఉన్నాం అనుకున్నప్పుడు ఏంటంటే వెంటనే మీరు ఇది అప్లై చేసుకుంటే, ఎందుకంటే ఎక్కడైనా చేసుకోవచ్చు కూర్చున్న చోట, ఇమీడియట్లీ మీకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది. దీంట్లో నెక్ పొజిషన్ ఉంది. నెక్ పొజిషన్ కూడా చాలా ముఖ్యం. నెక్ పొజిషన్ ఏంటంటే రైట్ సైడ్ చూపిస్తాను. రైట్ సైడ్ కాళ్ళు లాగడం ఉన్నప్పుడు సేమ్ మనం రైట్ హ్యాండ్ తీసుకుంటాము, రిస్ట్ లోపలికి బెండ్ చేస్తాము, కింది 2 fingers మనం సైడ్కి తీసుకెళ్తాం. ఇది మనకు ఐడియా ఉంది. ఇక్కడ నెక్ పొజిషన్ కూడా తీసుకోవాలి, లెగ్ పొజిషన్ కూడా తీసుకోవాలి. కాబట్టి నెక్ పొజిషన్, లెగ్ పొజిషన్ వీడియోస్ కూడా మీకు యూట్యూబ్లో అందుబాటులో ఉంటాయి చాలా సింపుల్గా. ఇక్కడ రైట్ సైడ్ కాబట్టి రైట్ బ్యాక్ ఏరియా స్ట్రెచ్ చేయాలి. చేస్తూ చేయిని అపోజిట్ సైడ్ తీసుకురావాలి. ఇక్కడ 5 times బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి విత్ ఉజ్జాయి.
5 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసిన తర్వాత నెమ్మదిగా నార్మల్ పొజిషన్కి తీసుకురావాలి. కాబట్టి విత్ లెగ్, విత్ హ్యాండ్, విత్ నెక్ వండర్ఫుల్గా మీకు 100% పెయిన్ ఇమ్మీడియట్లీ మీకు రిలీఫ్ అవుతుంది. బట్ ఇవి శాశ్వతంగా తగ్గాలి అంటే 5 ఇయర్స్ నుంచి ఉంది, 10 ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉంది, 3 ఇయర్స్ నుంచి ఉంది అనుకున్నప్పుడు ఏంటంటే ఆల్టర్నేటివ్ థెరపీస్, ఓస్టియోపతి కానీ డోర్న్ థెరపిస్ట్ని కానీ మీరు సంప్రదించి ప్రత్యేకంగా ఆ మాన్యువల్ థెరపీస్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం ద్వారా శాశ్వతంగా ఆ సమస్యను ఖచ్చితంగా తగ్గించుకోవచ్చండి. సో డాక్టర్ గారు థ్యాంక్స్ అండి టిప్స్ చెప్పినందుకు. నెక్స్ట్ కాలర్ ఒకటి రెడీ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఓకే అండి. హలో, హలో, నమస్తే అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. నమస్తే మేడం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కుమారి అండి, వైజాగ్ అండి. కుమారి గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ సమస్య ఏంటి చెప్పండి. మేడం 2 నెలలుగా బట్టలు వేసిన దగ్గర నుండి భుజం వరకు చెయ్యాలి లాగడము విపరీతం నొప్పి మేడం. కుడి చేయండి, ఎడం వైపా? అంటే ఒక 1 ఇయర్ కిందట ఎడంతో వచ్చింది, ఆటోమేటిక్ గా తగ్గిపోయింది. ఇది మట్టి కుడి చేయించు అన్నమాట. బ్లడ్ టెస్ట్ చేయించు, మరి ఎక్కడ చేపిస్తే డాక్టర్ గారు అన్నారు ఏది లేదమ్మా, ఏ ప్రాబ్లం లేదు అని అన్నారు మేడం. ఓకే ఓకే అండి, శర్మ గారు చెప్తారు ఏం చేయాలనేది, పాటించండి సలహా. ఓకే మేడం. ఇది బొటన వేలు నుండి మీకు చేయంతా లాగుతుందా అండి? చెయ్యంతా అవుతుంది సార్. ఓకే ఓకే అండి. ఇప్పుడు ఈ బొటన వేలు నుంచి చేయంతా లాగడం ఏదైతే ఉందో ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ సర్వైకల్ అండి. అంటే మేబీ C6 C7 కనెక్టివిటీలో మీకు ఇబ్బంది ఉండడం ద్వారా మీకు ఈ చేయి లాగడం అనేది ఉండొచ్చు. దీనికి ఏంటంటే చాలా సింపుల్ హెల్త్ టిప్ చెప్తాను మీకు, చిన్న ఎక్సర్సైజ్ ఇది. అంటే ఏ పక్క చేయి మీకు లాగుతుందో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ చేయిని ఈ పొజిషన్లో తీసుకోండి. తీసుకున్న తర్వాత రిస్ట్ను కంప్లీట్గా కిందికి బెండ్ చేయండి. దిస్ ఈజ్ ద పొజిషన్, రిస్ట్ డౌన్ పొజిషన్. ఓకే, ఈ పొజిషన్లో 5 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. రైట్, 5 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసిన తర్వాత నెమ్మదిగా హ్యాండ్ రిలీజ్ చేయండి. ఇట్లా 5 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. 5 టైమ్స్ 5 బ్రీత్స్ అంటే 25 బ్రీతులు చేయాలి మీరు. ఓకే, బ్రీత్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కీప్ స్మైల్తో బ్రీత్ చేయాలి, ఉజ్జాయితో బ్రీత్ చేయాలి, మ్యాక్సిమం ఇన్హిల్ మ్యాక్సిమం ఎక్సిల్ చేయాలి. ఒకసారి చేసి చూపిస్తాను మీకు. ఈ విధంగా 5 టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసిన తర్వాత నెమ్మదిగా చేయిని నార్మల్ పొజిషన్ తీసుకురండి. కాబట్టి రెగ్యులర్గా మీరు ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఎక్సర్సైజ్. ఆటోమేటిక్గా మీకు చేయి లాగడం, బొట్న వేలు నుంచి చేయి లాగడంలో రిలీఫ్ ఉంటుంది. దాంతోపాటు నెక్ వార్మప్స్, తర్వాత షోల్డర్ వార్మప్స్. షోల్డర్ రిలేటెడ్ ఏంటంటే కంప్లీట్గా ఇది ఫ్రంట్ బ్యాక్ ఇవి చేసుకోవడం. దీంట్లో ఏంటంటే విత్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయడం. కాబట్టి మీరు ఫ్రంట్ ఇక్కడ వచ్చేటప్పుడు బ్రీత్ ఇన్ చేయాలి, వెనక బ్రీత్ అవుట్ చేయాలి. ఇట్లా ఇవి 5 టైమ్స్ చేసుకోవడం. తర్వాత ఈ సైడ్స్, కాబట్టి మ్యాక్సిమం షోల్డర్ ఎక్సర్సైజులు, తర్వాత నెక్ రిలేటెడ్ ఎక్సర్సైజులు ఇవి పర్ఫెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేయండి. 100% మీకు రిలీఫ్ అనేది ఉంటుందండి. మీ ప్రాబ్లం వేరే ఏం లేదు, 100% ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ సర్వైకల్ అండి, అంతే. చాలా సింపుల్గా క్లియర్ అవుతుంది. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మీ యొక్క అనుభవాలను PMC ఛానల్తో షేర్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. శర్మ గారు ఏదైతే చెప్పారో ఆ సలహా పాటించండి. చక్కగా మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తగ్గిపోతుంది. సో మరి శర్మ గారు, అలాగే కొంతమందికి ఒకే వైపు చెయ్యి లాగడం, ఒకే వైపు కాళ్ళు లాగడం కూడా జరుగుతూ ఉంటుంది. సో దానికి ఏం చేయాలి అంటారు? దీంట్లో ఏంటంటే చాలా మందిలో మనం గమనిస్తే ఎక్కువగా ఈ మెడ నుండి కంప్లీట్గా ఈ చేయంతా లాగడం గమనిస్తూ ఉంటాం చాలా మందిలో. ఎక్కువగా 40 ఇయర్స్ క్రాస్ అయినటువంటి వాళ్ళు ఇది సహజంగా మనం గమనిస్తూ ఉంటాం, ముఖ్యంగా మహిళల్లో. ఆ చేయంతా లాగుతూ ఉంటుంది. దానికి సంబంధించి చాలా రకాల బ్లడ్ టెస్టులు చేయించుకుంటారు, ఎక్స్రేలు, తర్వాత ఏం చేయించుకున్నా ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఇంతకుముందు కాల్ చేసిన మేడం కూడా అదే పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే దీని కనెక్టివిటీ కంప్లీట్గా సర్వైకల్తో ఉంటుంది. ఎందుకు సర్వైకల్తో ఉంటుందంటే మనం ఎప్పుడైనా సరే తల స్టేట్ పొజిషన్లో ఉండడం చాలా తక్కువ అన్నమాట. ఏదో ఒక టీవీ చూస్తూనో లేకుంటే మొబైల్ చూస్తూనో ఏదో చూస్తూనో కంప్లీట్గా హెడ్ డౌన్ పొజిషన్లో ఉంటూ ఉంటుంది. కాబట్టి అట్లా దానికి అలవాటై ఆటోమేటిక్గా సర్వైకల్ రిలేటెడ్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. అయినప్పుడు ఏం జరుగుతుందంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ సర్వైకల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడే నొప్పి వస్తుంది అనుకుంటారు.
ఈ లంబార్ రీజియన్లో సమస్య ఉన్నప్పుడు అక్కడే నొప్పి వస్తుందేమో అనుకుంటా. అట్లా రాదండి, ఎందుకంటే ఆ పెయిన్ రేడియేట్ అవుతుంది. సమస్య అక్కడ ఉంటుంది, బట్ ఆ నరువు ఎక్కడి వరకు అయితే రేడియేట్ అవుతుంటుందో ఆ ఏరియా అంతా మీకు నొప్పి వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇది 100% ఎవరికైనా సరే లెఫ్ట్ సైడ్ నెక్ నుంచి కంప్లీట్గా హ్యాండ్కి పెయిన్ రేడియేట్ అవుతున్నా, రైట్ సైడ్ పెయిన్ రేడియేట్ అవుతున్నా, నేను చెప్పేటువంటి హెల్త్ టిప్ మీకు ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, చాలా మంచి రిలీఫ్ అనేది ఉంటుంది. రైట్ అండి, ఇది చేయడానికి ఏంటంటే చాలా సింపుల్ టిప్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒకటి ఎక్సర్సైజ్ చెప్తాను, రెండోది ఏంటంటే ప్రెషర్ పాయింట్లు రెండు కూడా చెప్తాను. ఇది చేయడానికి ఎక్సర్సైజ్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ లాగడం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ నెమ్మదిగా పైకి తీసుకోవాలి. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ స్ట్రెచ్ చేయాలి, లోపలికి బెండ్ చేయాలి. పై 2 ఫింగర్స్ లోపలికి తీసుకోవాలి. తీసుకొని నెమ్మదిగా కంప్లీట్గా ఆపోజిట్ సైడ్ తీసుకురావాలి. తర్వాత నెక్ పొజిషన్ ఈ పొజిషన్లో తీసుకోవాలి. నెక్ పొజిషన్ మీకు అర్థం కాకుంటే నెక్ స్ట్రేట్గానే ఉంచండి. నెక్ పొజిషన్ అర్థమైతే నెక్ పొజిషన్ కూడా తీసుకోండి. 5 times స్మైల్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. ఫైవ్ టైమ్స్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేసిన తర్వాత నెమ్మదిగా చేయిని స్ట్రేట్గా తీసుకురండి. రిస్ట్ మళ్ళీ నార్మల్ పొజిషన్, ఇక్కడ స్ట్రెచ్ రిలీజ్ చేయాలి, నార్మల్ పొజిషన్కి రండి. ఈ విధంగా రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే హ్యాండ్ కంప్లీట్గా ఇటు స్ట్రెచ్ అవుతుంది, నెక్ ఆపోజిట్ డైరెక్షన్లో స్ట్రెచ్ అవుతుంది. మీకు ఏంటంటే ఈ రెండింటి మధ్యలో గ్యాప్ అనేది పెరుగుతుంది ఆటోమేటిక్గా. దీని ద్వారా ఏంటంటే ఆటోమేటిక్గా మీకు పెయిన్ అనేది ఇమీడియట్లీ రిలీఫ్ అనేది ఉంటుంది. కాబట్టి ఏ సైడ్ ప్రాబ్లం ఉంటే ఆ హ్యాండ్తో మీరు ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత ప్రెషర్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి, ప్రెషర్ పాయింట్స్కి సంబంధించి మనం వస్తే మీరు ప్రాబ్లం ఎట్ సైడ్ ఉన్నా కూడా ఆ ఏరియాలోనే మీరు చేసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ లాగుతూ ఉంటే లెఫ్ట్ సైడ్ చేసుకోండి, రైట్ హ్యాండ్ లాగుతూ ఉంటే రైట్ హ్యాండ్లో చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే కొంత ఏదైనా సరే నువ్వుల నూనె కానీ తర్వాత కొబ్బరి నూనె కానీ ఏదైనా సరే ఒక ఆయిల్ మాయిశ్చరైజర్ తీసుకోండి. తీసుకొని ఈ ఏరియాలో అప్లై చేయండి. ఈ ఏరియా అంటే ఏంటంటే బొటనవేలు కింద ఏరియా, ఈ గ్యాప్ అంటే చూపుడు వేలు బొటనవేలు మధ్యలో ఉన్న ఏరియాలో అప్లై చేయండి. చేసి నెమ్మదిగా బొటనవేలుతో ఈ ఏరియాను మసాజ్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు మసాజ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే హెవీ పెయిన్ఫుల్ పాయింట్స్ మీకు తెలుస్తూ ఉంటాయి, చాలా ఘోరంగా ఉంటాయి పెయిన్స్ అన్ని. ఇవన్నీ వీటన్నిటిని కూడా చాలా క్లాక్ వైజ్గా యాంటీ క్లాక్ వైజ్గా మసాజ్ చేయండి. మసాజ్ చేయడానికి ఇక్కడ వరకు రావాలి మీరు కంప్లీట్గా. ఎక్కడ నుంచి ఈ చూపుడు వేలు బోన్ ఉంది కదండి, ఈ చూపుడు వేలు బోన్ కింది నుండి తర్వాత ఈ తంబు బోన్ వరకు రావాలి. మజిల్స్ను ప్రెస్ చేయాలి మొత్తం కంప్లీట్గా. ఈ యూ షేప్లో ఉంటుంది ఇక్కడ, ఈ ఏరియాను మీరు ప్రెస్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా మీకు ఈ చేయి లాగడంలో చాలా మంచి రిలీఫ్ ఇమ్మీడియట్లీ ఉంటుంది. ఇది ఉదయం లేవగానే మీరు ఒక 3-4 గ్లాసుల గోరువెచ్చటి నీళ్ళు తాగిన తర్వాత వాష్రూమ్ వెళ్ళి వచ్చి స్థిరంగా కూర్చొని ఇది చేయండి, చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయండి. సో శర్మ గారు, చాలా సంతోషంగా ఉందండి. మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించి ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. అలాగే కాలర్స్ అడిగినటువంటి సమస్యలకు కూడా మీకు ఎన్నో సలహాలు ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. సో వ్యూయర్స్, చూసారు కదండి ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని. ఈనాటి కార్యక్రమంలో మనం చాలా విషయాలు తెలుసుకున్నాం, నడునొప్పికి సంబంధించి అలాగే మెడ నొప్పికి సంబంధించి కూడా. మరి ఇవాళ కార్యక్రమం చూసారు కదా, మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.